బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు. శ్రీశైలంలో హుండీల లెక్కింపు. దసరా పండగకి కొత్త రైళ్ల సంఖ్యను పెంచిన కేంద్ర ప్రభుత్వం. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, ఇతర నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం దసరా దీపావళి పండుగను పురస్కరించుకొని రైళ్ల సంఖ్యను పెంచింది. దసరా దీపావళి పండుగల నేపథ్యంలో తిరుపతికి 42 ప్రత్యేక రైళ్లు వేసింది. కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయ శ్రీశైల దేవస్థానం శ్రీశైలం గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 4,65,375 రూపాయల నగదు రాబడిగా లభించింది. ఇందులో ఆలయ హుండీల ద్వారా 3,86,82,321 రూపాయలు మరియు అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా 13,83,054 రూపాయలు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా అన్నదానం నుండి రాబడి మార్చి 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా $488 USA డాలర్లు, 12 కువైట్ దినార్స్, 6,000 ఉగాండా షీలింగ్స్, 30 UK పౌండ్స్, 60 సింగపూర్ డాలర్లు, 20 హాంకాంగ్ డాలర్లు, 10 యూరోస్, 20 మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్దిరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్న రష్యన్ దేశస్థులు గురువారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుణ్ణి సుమారు 43 మంది రష్యన్ దేశస్థులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. ఆలయ చరిత్ర ప్రాచుర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి రావడం ఆనందంగా ఉందన్నారు. ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ ఆలయంలో ఎక్కువసేపు గడిపారు. జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని పాకాల సిఐ మద్దయ్య ఆచారి శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మద్దయ్య ఆచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్ సూచనల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనల కార్యక్రమాలు చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని, నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీసు వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం పాకాల మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీని ప్రకారం ఏదైనా సభలు, సమావేశాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా డిఎస్పీ గారి ద్వారా లేదా కలెక్టర్ గారి ద్వారా మీరు ఎవరైతే సభలు, సమావేశాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా మైక్ పర్మిషన్ అయితే డిఎస్పీ గారి దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లా లేకుండా అతిక్రమిస్తే కానీ వారి మీద చట్టపరమైన కేసులు నమోదవుతాయి. కాబట్టి అందరికీ మరొకసారి విన్నవించడం ఏంటంటే అనవసరంగా రోడ్డు మీదకి వచ్చేసి హాస్టల్ చేయడము, తర్వాత ధర్నాలు చేయడం వల్ల ఉండకూడదు. మీరు ఏమైనా వాళ్ళకి ప్రయర్ పర్మిషన్ మీరు మాకు ముందు అనుమతి తీసుకోవాలి. మా ద్వారా వెళ్ళిపోతుంది. మీకు ఏమన్నా ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి రైట్ రాయల్గా. దానికి డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అట్లా లేకుండా ఎక్కడంటే అక్కడ సభలు, సమావేశాలు పెడతామంటే కదా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దేవుడిపై భక్తితో కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న దురుద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆరోపించారు. జగన్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ డ్రామాలు ఆపి వెంకటేశ్వర స్వామి పాద పద్మాలపై పడి క్షమాపణ కోరాలని, లేకుంటే ప్రజలు ఈ దుర్మార్గులను రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వస్తుందని కోల ఆనంద్ ధ్వజమెత్తారు.
శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసిందే కాకుండా నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన రావడం వెనుక పూర్తిగా దురుద్దేశం మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు. దేశ విదేశాల్లో లడ్డు ప్రసాదంపై గగ్గోలు పుడుతుంటే జగన్ నాటకాలు ఆడుతూ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి తిరుమల పర్యటనకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడిపై భక్తి చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తిరుమల కొండపై డిక్లరేషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డిని అనుమతించాలని, లేకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. చెప్పండి, కల్తీ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ, వాస్తవం కల్తీ, ఆయనే కల్తీ. మరి దాంట్లో కలపలేదనే దానికి అసలు ఇంకా నిస్సిగ్గుగా దానికంటే ఇంక గలీజ్ ఏదీ లేదు. చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చుకునే దానికోసము, టాపిక్ డైవర్ట్ చేసేదానికోసము ఈరోజు ఆయన వెంకన్న సన్నిధికి ఏమైనా వెంకటేశ్వర స్వామిని అర్జెంటుగా రమ్మంటున్నాడు. ఆయన సేవలు రానాయన, నువ్వు చూడకపోతే మేము ఉండలేము జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరిగెత్తి అర్జెంటుగా వెంకటేశ్వర స్వామిని పిలిచాడా? ఎందుకు ఈ డ్రామాలు, నాటకాలు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, సర్వనాశనం చేశావు. వెంకన్న స్వామిని వదలలేదు నువ్వు, ఆయన కూడా భ్రష్టు పట్టించేసావు. ఈరోజు రోడ్లో వేసావు నువ్వే, ఎవరూ వేయలేదు. కొంతమంది మాట్లాడతారు ఏమి కావాలనే దేవుణ్ణి పెట్టి రాజకీయం చేసేదానికి రేపు తెల్లారితే ఎన్నికలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇంకెప్పుడో 4.25 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోతాయి. రేపు తెల్లారితే ఏమైనా రాజకీయం చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడేమో అంత అర్జెంటుగా దేవుణ్ణి తీసుకొచ్చేసి రాజకీయాలు చేసేస్తే ఏమైపోతుంది? దొంగలు దొరికారు, తప్పు జరిగింది, తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటుంది మా కూటమి ప్రభుత్వం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారో, గత వీళ్ళిచ్చినటువంటి కాంట్రాక్టులు, ఇది అవినీతి జరిగింది, తప్పు చేశారు. మనం ఒకటే లాజిక్, మీరందరూ కూడా దయచేసి మీడియా సోదరులు, ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. 320 రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరుకుతుందో చెప్పండి. ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది? ఇంకా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని ఎవరు ఆప్ చేశారు? ఎందుకు ఆపారు? ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటిది లడ్డులో కానీ నైవేద్యంలో కానీ ఒక రోజుకి 14 టన్నులు 15 టన్నులు అవుతుంది నెయ్యి తిరుమలలో ఈరోజు ఖర్చు. ఒక రోజుకి దగ్గర 15,000 కేజీలు ఈరోజు స్వామివారికి నైవేద్యానికి లడ్డు తయారీ ఖర్చు అవుతూ ఉంటే, మరి మీరు దిగజారిపోయి నందిని నెయ్యిని ఆప్ చేసి, నందిని దగ్గర 720 రూపాయలు 800కో కోట్ చేశాడు అతను. దాని వదిలేసి 320 రూపాయలకి ఎక్కడి నుంచి నెయ్యి తేవాలి? మీరు ఎలా సప్లై చేస్తారు? ఇచ్చింది ఎవరు? గత చైర్మన్లు, గత ఈవోలు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరిగిందే తప్ప ఇది వేరేటిది కాదు. అతని మీదనో అతనికి జరిగినటువంటి అతను పరిపాలన చేసిన గత ప్రభుత్వాన్ని నింద చేయాల్సిన అవసరము మా ప్రభుత్వానికి, మా కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది సత్యము. కేంద్రం మొత్తం కూడా దీని మీద ఆరా తీసింది, రిపోర్ట్ అంతా తెప్పించుకునింది. ఇది ఆసామాషి ఒక ఆంధ్ర రాష్ట్రానికో తిరుపతికి సంబంధించిన విషయం కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది, అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ భారతదేశం వైపు, మన కలియుగ వెంకటేశ్వర వైపు చూస్తున్నారు. ఎవరు కుల మతాలు అతీతంగా దర్శనం చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధికి సిక్కులు వస్తున్నారు, బౌద్ధులు వస్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. మరి ఎందుకు డిక్లరేషన్ ఏమో నువ్వు? వైసీపీ అధినేత జగన్ ఇవాళ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి నేతల సమావేశంలో నిర్ణయించారు. లడ్డూ కల్తీకి జగనే కారణమని, జగన్ వచ్చే దారిలో శాంతియుతంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికే నాటక ప్రదర్శనలు చేపిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్క్, వైకుంఠపురం ఆర్చ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రజలందరూ పాల్గొని పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. మన ఇళ్లే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
పారిశుద్ధ్యంలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సంవత్సరంలో 2 వారాల పాటు దేశం మొత్తం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత గురించి తెలుపుతూ నగరంలో పలు చోట్ల అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని తెలిపారు. తడి, పొడి, చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే లాభాలు తెలుపుతూ చిన్నారులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంది. స్వచ్ఛ భారత్ పై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఆర్ఓ సేతు మాధవ్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. ఇదిగో అమ్మాయి ఇట్రా, నువ్వు ఏంది తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేయలేదు? హే అమ్మాయి ఇలారా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు వేస్తున్నావు? నా దగ్గర వేయి, నేను సెపరేట్ చేయమని అడగను. నువ్వు ఆగు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల తడి చెత్త వల్ల చెట్లకి ఎరువు లభిస్తుంది కాబట్టి మేమే గొప్ప. డ్రై వేస్ట్ ని రీసైకిల్ చేయడం వల్ల వస్తువులని తిరిగి వాడచ్చు. అలాగే మాలాంటి డస్ట్బిన్స్ వల్ల ప్రభుత్వానికి కోట్లాది ఆదాయం మిగులుతుంది. హే, మీరు ఎన్ని చెప్పినా నా దగ్గర అందరూ కుప్ప వేస్తారు. బా, స్మెల్ వస్తుంది. మనుషులకి తడికి పొడికి తేడానే తెలియదు. బా, మనుషులకి ఎప్పుడు బుద్ధి వస్తుందో తడికి పొడికి తేడా తెలుసుకోకుండానే వేస్తారు. చూసావారా ఎలా తిట్టుకొని పోతున్నారో? ఇలా అయితే ఎలారా? నిజమేరా, వాళ్ళ ఇంట్లో సపరేట్ చేసుకొని వస్తే అతనికి ఇలా జరిగేది కాదు కదా. రే, మన సమాజంలో నిజంగా హ్యూమెన్స్కి హ్యుమానిటీయే లేదురా. నిజమేరా. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు సపరేట్ చేయరు. దే ఆర్ వెరీ బిజీ. తెలుసు, ఈ స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ మనము 2 వీక్స్ సెప్టెంబర్ 17 నుంచి చేస్తున్నాము. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కూడా అందరూ డ్వాక్రా గ్రూప్స్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు క్లీన్లీనెస్లో. సో అందులో భాగంగానే ఈ స్ట్రీట్ ప్లే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ అయితే వేస్ట్ టు ఆర్ట్ చేసాము, మ్యారథాన్ 3K రన్ చేపించాము, దాని తర్వాత పీపీఈ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ముఖ్య ఉద్దేశం, ఈరోజు స్ట్రీట్ ప్లే ముఖ్య ఉద్దేశం కూడా ఈ అవగాహన కల్పించడం కోసం. మనం ఎందుకు ఈ స్వచ్ఛత ఈ సేవ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే, మనము ప్రతిరోజు శానిటేషన్ చేస్తాము కానీ దాంట్లో లోపాలు ఉంటాయి. మనము పూర్తిగా మన పరిసరాలను క్లీన్ చేయము. అలాగే మన వంతు మనము మన ఇల్లు మన ఆఫీస్లో మన వంతు మనం క్లీన్ చేసుకుంటాం కానీ చుట్టుపక్కల క్లీన్ చేయము. సో ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది గవర్నమెంట్ బాధ్యత, కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. క్లీన్లీనెస్ శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహన కల్పించడం కోసము మనం ఈ స్వచ్ఛతా ఈ సేవ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనము మీరందరూ ఉన్నారు కాబట్టి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం పార్కే చూసుకుంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు మార్నింగ్ ఎక్కడంటే అక్కడ చెత్త, అంటే ఈ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ క్లీన్గా లేవని కంప్లైంట్ చేశారు. చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉండడము. సో మా స్టాఫ్ని అలర్ట్ చేసి మేము చేయడం జరుగుతుంది. కానీ ఈ చెత్త పడేయడం ఎక్కడంటే అక్కడ రోడ్లలో పడేయడం మాత్రము అది మనకి బిహేవియరల్ చేంజ్ వస్తే తప్ప. ఎందుకంటే మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసినా, ఇప్పుడు నైట్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసి వెళ్తారు శానిటేషన్ వర్కర్స్, నైట్ అంతా చెత్త వేసేసి ఉంటారు. మార్నింగ్ వచ్చేసరికి ఆ జీవీపీ పాయింట్లోని వీధిలో ఒక చెత్త కుప్ప కనిపిస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే తప్ప. ఎందుకంటే ఇంటింటికి ఆటోస్ కూడా వస్తున్నాయి, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. మా సైడ్ నుంచి ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తున్నాము, నైట్ కూడా శానిటేషన్ పెట్టాలని చూస్తున్నాము. బట్ మీ సైడ్ నుంచి కొంచెం టైం తీసుకొని మనము తడి చెత్త పొడి చెత్త 2 సపరేట్ చేసుకొని ఇస్తే బాగుంటుంది. అలాగే ఈ డ్రైన్స్ అనేవి కూడా మనము ఈ కాలువలలో చెత్త ఊడుకుపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు నిండిపోయి మ్యాన్ హోల్స్ కాలువలు విపరీతంగా నీళ్లు ఒక గంట 2 గంటలు నిల్వ ఉండిపోతున్నాయి. చాలా ఏరియాస్లో అది జరుగుతుంది. మనం డ్రైన్లు వైడెన్ చేయడం ఒక కారణం, బట్ చెత్త ఉండడం వల్ల. సో దాంట్లో వేయకూడదు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చెత్త డ్రైన్స్లో వేసేయడము, బాటిల్స్ అవన్నీ వేయకుండా ఉండాలి. సో మీరు కూడా అవగాహన కల్పించాలి. మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా ప్రతి మహిళ నియర్లీ 8 మంది
ఒక 10 మంది మహిళలు 8 మంది ఈ గ్రూప్లలో ఉంటారు. కాబట్టి మీరు మీ గ్రూప్ సంఘాలు పెట్టుకున్నప్పుడు మీరు అవగాహన కల్పించాలి. శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని కల్పించాలి. అలాగే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సో ఈ స్ట్రీట్ ప్లే ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.